సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి తరువాత నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. 33 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబై పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇవాళ ఉదయం వాసాయి విరార్ వైపు వెళ్లినట్టు సీసీ ఫుటేజీలో గుర్తించారు. దాంతో వాసాయి, నల్లసోపోరా, విరార్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరిసారిగా బాంద్రా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. దాడి చేసిన నిందితుడిని పట్టుకుని బాంద్రా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ నిందితుడిని విచారిస్తున్నారు. సైఫ్ పై దాడి చేయడానికి గల కారణమేంటి? సైఫ్ ఇంట్లోకి ఎలా వెళ్లావు? సైఫ్ కుమారుడిని బెదిరించి కోటి అడిగింది నిజమేనా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.